హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ బ్రైడల్ మేకోవర్స్. ఈరోజు వీడియోలో నేను బ్లాక్ హెన్నా గురించి చెప్తానండి. ఈ బ్లాక్ హెన్నా బ్యూటీ హెర్బ్స్ వాళ్ళదండి. ఇది నేను 4 years నుంచి వాడుతున్నానండి. దీనిలో ఇలా 2 ప్యాకెట్స్ ఇస్తారండి. ప్రైస్ మాత్రం రీజనబుల్గానే ఉంటుందండి. అయితే వైట్ హెయిర్ ఉండి కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఒక ప్యాకెట్ సరిపోతుందండి. నాకు కొంచెం క్రౌన్ పార్ట్లో కొంచెం ఉంటుందండి, ఫ్రంట్ పార్ట్లో. నాకైతే కొంచెం వేస్తే సరిపోతుందండి. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకోవడమే. దీనికి ముందు రోజు రాత్రి నానబెట్టాల్సిన పని అట్లా ఏమి ఉండదండి. మీరు ఒక ½ an hourలో కనుక ఎక్కడికన్నా బయలుదేరుతున్నారు అనుకుంటే వెంటనే ప్రిపేర్ చేసేసుకొని కొంచెం ఆరిన తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుందండి. అయితే 4 years నుంచి నేను అందరికీ వాడుతున్నాను కదా, ఎవరు కంప్లైంట్ అయితే దీనివల్ల ఇబ్బంది అయితే ఎవరికి రాలేదండి. ఇది వేసుకున్న తర్వాత అండి వాష్ చేసేసుకుంటాం కదా, 20 to 30 days వరకు ఉంటుందండి. 20 days తర్వాత కొంచెం రూట్స్ దగ్గర నుంచి వైట్ హెయిర్ పెరుగుతూ ఉంటుంది కదా, మన గ్రో అయ్యే హెయిర్ మాత్రం వైట్గా వస్తుందండి. దానికి మనం ఏం చేయాలంటే మామూలు హెన్నా ఉంటుంది కదండి, మామూలు హెన్నాని మధ్యలో ఒకసారి అప్లై చేసుకున్నాం అనుకోండి, 1 month వరకు మనకి ఇంకా పెట్టాల్సిన పని ఏమి ఉండదండి. మనకి ఈజీగా సర్వైవ్ అవ్వచ్చండి 1 month వరకు. 1 month ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. దీని వలన అయితే కానీ హెయిర్ రఫ్ అవ్వడం కానీ, హెయిర్ టెక్స్చర్ పూర్తిగా మారిపోవడం కానీ అలాంటి ఇబ్బందులు ఏం లేవండి. స్కిన్ మీద ప్యాచెస్ రావడం కానీ, పిగ్మెంటేషన్ రావడం కానీ అలాంటివి కూడా ఏమి లేవండి. ఈ మధ్య బ్లాక్ ప్యాచెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ అవి ఉంటే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే హెయిర్ డైస్ వేసుకుంటున్నారు అట్లా అడుగుతున్నారు కదండి. అయితే దీనివల్ల అయితే ఏ ప్రాబ్లం రాదండి. అలా ఏమైనా అంటే డైస్ వల్ల వస్తుంది అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. అయితే మనం ఇది పెట్టుకున్నప్పుడు వాష్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా ఒకసారే కదా మనం పెట్టుకునేది, అప్పుడు వాష్ చేసేటప్పుడు కొంచెం హెడ్ని బ్యాక్ బెండ్ చేసి ఫేస్ మీద వాటర్ పడకుండా హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఎవరికి వాళ్ళు పర్సనల్గా పెట్టుకున్నప్పుడు పార్లర్స్ అయితే వాళ్ళే ఎలాగో పార్లర్స్ వాళ్ళే క్లీన్ చేస్తారు కాబట్టి అసలు ఇబ్బంది ఉండదండి. బ్యాక్ క్లీన్ చేస్తారు కదా, అసలు ఇబ్బంది ఉండదు. పర్సనల్గా పెట్టుకున్నప్పుడు మాత్రం మీరు వాష్ చేసేటప్పుడు అలా ఫేస్ మీద వాటర్ పడకుండా వాష్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి. పౌడర్ వేసాను, బ్లాక్ హెన్నా పౌడర్ వేసాను. ఇవి వేడి నీళ్ళండి, కొంచెం ఎలా సరిపడా వేసేసుకొని, ఇది 2 in 1 అండి. బ్రష్ కోంబు 2 కలిసి ఉంటాయి. దీంతో ఇలా మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes ఆగితే పెట్టుకోవడానికి రెడీగా ఉంటుందండి. పెట్టేసుకోవడమే. ఇంకా పెట్టుకొని ఒక 20 minutes ఆగి హెడ్ బాత్ చేసేది. షాంపూ పెట్టకండి, షాంపూ పెట్టకుండా మామూలుగా హెడ్ బాత్ చేసేయండి, సరిపోతుంది. ఇది ఇలా వస్తుందండి కలిపేసి. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇది ఎవరికి వాళ్ళు పెట్టుకున్నప్పుడు స్కిన్కి ఎక్కడ అయినా కానీ ఏమి ఇబ్బంది ఉండదండి. ఈజీగా వాష్ చేసినప్పుడు ఈజీగా పోతుందండి. స్కిన్కి ఏం పట్టేసి ఉండదు, హెయిర్కి మాత్రమే పట్టుకుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా ఎలాంటి డౌట్స్ ఉంటే ఏ విషయం గురించి అయినా కానీ కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ అండి.